మిథున రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. మిథున రాశి అనేటప్పటికి ఏంటనంటే మిథున రాశిలో చంద్రుడు ఉన్నటువంటి పక్షంలో మిథున రాశి మీకు అవుతుంది అనేటువంటి విషయం మీకు బాగా తెలుసు. ఇక్కడ ఏమవుతుంది, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఆ తర్వాత పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఇందులో ఉంటాయి. ఇందులోనే మీ జన్మ ఏదో ఉంది. అయితే ఫలితాలు మాత్రం ఎలా ఉంటాయి, ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి, మరి అవమానం ఏమిటి, రాజపూజ్యం ఏమిటి, ఈ విషయాలు మీకు తెలియాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఆదాయం వచ్చేటప్పటికి 8గా మనకు కనపడుతుంది, వ్యయమేమో 11గా కనపడుతుంది. దీని అర్థం ఏంటి అంటే సంపాదన తక్కువైంది, ఖర్చు ఎక్కువైంది. ఖర్చు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో కారణాలు ఏదైనా కార్యక్రమాలు మీ ఇంట్లో జరగవచ్చు. ఏదైనా వివాహం కోసమో లేకపోతే ఇతరత్ర ఏదైనా ఎవరైనా పుట్టినటువంటి పక్షంలో మరి బర్త్డేల కోసమో లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఇల్లు కట్టుకోవడం కోసమో ఏదో ఒక కారణం వల్ల ఖర్చు జరగవచ్చు. లేదా ఏదైనా ఆసుపత్రి పాలై కూడా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆదాయం తక్కువైపోయి ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే మరి రాజపూజ్యం 1గా కనపడుతుంది, అవమానం ఏమో 7గా కనపడుతుంది. ఇక్కడే వచ్చిన చిక్కంతా కూడా. మరి అటువంటి పక్షంలో మనం అవమానాలు ఎక్కువ పడుతున్నాము, ఎక్కువ అవమానపడుతున్నాము, ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అంచేత మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా మితంగా ఖర్చు పెట్టుకుని ఆడంబరాలకి పోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుని మరి ఎలాంటి పరిస్థితులు మనకి రాబోతున్నాయి, ఎందుకని అంతగా ఖర్చు అవ్వబోతోంది అనేటువంటి విషయం తెలియాలి. కాబట్టి మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మీకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా మీరు వ్యవహరించవలసిందే. అయితే ఇది ముగిస్తూ ఒక చిన్న మనవి ఏమిటనంటే దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే ఖచ్చితంగా చాలా ప్రోత్సాహం కలిగేటువంటి అవకాశాలు నాకు కలుగుతాయి. మీకు మరిన్ని విషయాలు టైం టు టైం తెలిపేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంచేత మీరందరూ కూడా ఈ ఛానల్లో ఒక భాగస్వాములై మనమందరూ కూడా ఈ ఛానల్ని అభివృద్ధి పరుచుకుందాం, అనేక విధాలుగా లాభపడదాం అనేటువంటి విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు మరి ఉంటాను. నమస్కారం.